ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 32వ అధ్యాయము. గురుని దేవుని వెదుకుట. ఉపవాసము నామోదింపకుండుట. గురుని దేవుని వెదుకుట. ఉపవాసము నామోదింపకుండుట. ఈ అధ్యాయములో హేమాడ్ పంతు 2 విషయములను వర్ణించెను. 1. బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను, వారి ద్వారా దేవుని గనెను. 2. గోఖలేగారి భార్య 3 రోజులుపవసింప నిశ్చయించుకునగా నామెచే బాబా ఎట్లు బొబ్బట్లు తినిపించెను. ప్రస్తావన ప్రారంభమున హేమాడ్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు మీదకు కొమ్మలు క్రిందకు గలవనెను, దాని కొమ్మలు క్రిందవైపు మీదివైపు కూడా వ్యాపించియున్నవి, అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని యంకురములు ఇంద్రియ విషయములు, దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించియున్నవి. దాని స్వరూపము గాని దాని యాధారము గాని దాని యాద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమను పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లుగల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గము ననుసరించిన తిరిగి జన్మలేదో ఎట్టిదాని ననుసరించవలెను. అట్టి దారియందు నడచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. ఒకడెంత పండితుడైనప్పటికిని వేదాంగములను బాగుగా చదివినప్పటికిని తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శియే యుండి సహాయపడి సరియైన దారి చూపినచో మార్గములో నున్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకుని సుగమముగా పయనించును. ఈ విషయములో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించను. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురుము మత గ్రంథములు చదువుచు అజ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి. మాలో నొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను గాని ఇతరులపై నాధారపడరాదు అనెను. అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడనియు మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచములో మరేదియు లేదనియు చెప్పెను. మూడవవాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణమవసరమనియు చెప్పెను. నాలుగవవారు అనగా బాబా పుస్తక జ్ఞానమెందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనమును పంచప్రాణములను గురువు పాదములపై బెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమును వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయమేర్పడుటకు దృఢమైన ఎంతులేని నమ్మకమవసరము అనెను. ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెదకుట కడవులలో తిరుగనారంభించితిమి. తక్కిన ముగ్గురును వారి స్వతంత్ర బుద్ధి నుపయోగించి వెదక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు బంజారా మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగానున్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నా రని అడిగెను. అడవులు వెదకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెదకుటకు పూనుకొంటిరని యతడు తిరిగి నడిగెను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి యతడు కనికరించి ఇట్లనెను, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరుగరాదు. అడవులలో సంచరింపదలచినచో మీ వెంట నొక మార్గదర్శి యుండియే తీరవలెను. అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాస పడెదరెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకొనిన పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండు డనెను. అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడువ సాగితిమి. మా కన్ని సంగతులు తెలియును, కాన ఇతరుల సహాయమక్కర లేదనుకొంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను
ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి ఎటునిటు చాలాసేపు తిరిగితిమి. తుట్టతుదకెక్కడ నుండి బయలుదేరితిమో ఎచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలిసికొని ఇట్లనెను, మీ తెలివితేటలపై నాధారపడి మీరు దారి తప్పిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరియైన మార్గము చూపుటకొక మార్గదర్శి యుండియే తీరవలెను. ఉత్తకడుపుతో నేయన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరు కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు. భోజన పదార్థము లర్పించుట శుభసూచకములు. ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయుమని బతిమాలెను. ఈ యాతిథ్యమున కిష్టపడక నిరాకరించి పోతిమి. విచారించక భోజనము చేయక ఆ ముగ్గురు తిరిగి సాగిపోవనారంభించిరి. వారి హఠ మావిధముగా నుండెను. నేను మాత్రమాకలితోనూ దాహముతోను నుంటిని. బంజారా ప్రదర్శించిన యసామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారమనుకొంటిని కాని దయా దాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు. కాని వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయుమని మమ్ముల వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని యాతిథ్యము నామోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని ఎనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని, అనగా బాబా, నీళ్లు త్రాగితిని. ఏమీ ఆశ్చర్యము, వెంటనే మా గురువుగారు వచ్చి మాయెదుట నిలచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరచితిని. అప్పుడు వారు, నాతో వచ్చుటకిష్టపడెదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నాయందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి యాజ్ఞకు లోబడితిని. అంతట వారు నన్నొక బావి వద్దకు దీసికొని పోయినారు. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి దీసి, ఎట్లుంటివని అడిగిరి. ఆనందములో మునిగియుంటిని. నేను పొందిన యానందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా జూచునట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకుని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడు చూచుచుండవలెననిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించెడిది. అది ఎటువంటి బడి! అందులో ప్రవేశించిన వారెవరును రిక్తహస్తములతో బయటకురారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా యాస్తి, నా తల్లిదండ్రులు అంతయువారే. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములు విడచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నా గురువుపైననే నిల్పితిని. నాకింకొక దానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనసు, నా బుద్ధి స్తబ్ధమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాప పడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని
హృదయము మృదువుగా నుండదు. అతడనేక విషయముల గూర్చి మాట్లాడును, తన మహిమను తానే పొగడుకొనును. కాని అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు, వారిని యొప్పింపజేయవు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును, వారికేమి లాభము? కాని పైన పేర్కొన్న గురువు మరొక రకమువారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమలేకయే ఆత్మజ్ఞానము దానిమట్టు కది నాయందు ప్రకాశించెను. నేను కోరుటకేమియు లేకుండెను, సర్వము దానిమట్టు కదియే పగటి ప్రకాశము వలె బోధపడెను. తల క్రిందుగను కాళ్ళు మీదుగను నుంచుట వలన గలుగు ఆనందము గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా కర్మలయందు నమ్మకము గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియును. రెండవవాడు జ్ఞాని, అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడవవాడు భక్తుడు, భగవంతునికి సర్వస్య శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై నాధారపడి దేవుని వెదకుటకు పోయిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో నొకరు. పరబ్రహ్మస్వరూపులై కూడా వారెందుచేత నితరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా నడుగవచ్చును. ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకును వారికొక ఉదాహరణము జూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారము నామోదించిరి. అన్నము పరబ్రహ్మస్వరూపమని వారి నమ్మకము. బంజారా వాని ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలయిరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలుకాదని వారు బోధించిరి. తైత్తరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములనభ్యసింపవలెనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు. గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును. కాని నాలుగవదియగు మోక్షము గురువు సహాయము వలననే పొందనగును. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియు విద్యలను ప్రదర్శించి పోయేడివారు. జ్యోతిష్కులు రాబోవు విషయములు చెప్పుచుండెడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చెడివారు. ఒక మహారు, మాలవాడు వచ్చి జోహారు చేసి ఈ సాయి, మాయి బాబా, తల్లియు తండ్రియు అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పెను. గారడివాండ్రు, గ్రుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాద సంప్రదాయము వారు పగటి వేషములవారు కూడా సమాదరింపబడుచుండిరి. తన వంతు రాగా ఆ బంజారా కూడా గాన్పించెను. తన పాత్రయు ముగించెను. మనమిప్పుడింకొక కథను విందుము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువారి మనస్సు స్థిమితముగా నుండదు. అట్టివాడు పరమార్థ మెట్లు సాధించును. ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను. కడుపులో తడి కలుగ జేయు ఆహారము గాని, పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుడి నేకండ్లతో చూడగలము. వేయేల మన యవయవములన్నీయు వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో నున్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములనాచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనము గాని మంచిది గాదు. ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది.
గోఖలే గారి భార్య కానిట్కర్ గారి భార్య వద్ద నుంచి దాదా కేల్కరుకు జాబు తీసుకుని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చొను నిశ్చయముతో వచ్చెను. అంతకు ముందు రోజు బాబా దాదా కేల్కరుతో తన భక్తులను హోళీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పియుండెను. వారుపవసించినచో బాబా తన యొక్క ఉపయోగమేమనెను. ఆ మరుసటి దినము ఆ స్త్రీ కేల్కరుతో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు బెట్టి నీవు కూడా తినుము అనెను. హోళీ పండుగ వచ్చెను. కేల్కరు భార్య బయట చేరెను. దాదా భట్టు ఇంట్లో వండుటకెవరు లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా నుండెను. గోఖలే గారి భార్య దాదా భట్టు ఇంటికి బోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే యుండెను. ఇతరులకు బెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీతి! బాబా సర్కారు బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను. నా చిన్నతనములో భుక్తి కొరకు వెదకుచు బీడ్గాం వెళ్ళితిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ ఎనక కష్టపడి పని చేసితిని. యజమాని నా పనికి సంతుష్టి చెందెను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్లు పనిలో నుండిరి. మొదటివానికి 50 రూపాయలు, రెండవవానికి 100 రూపాయలు, మూడవవానికి 150 రూపాయలు, నాకీ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయల జీతమిచ్చెను. నా తెలివితేటలు జూచి యజమాని నన్ను ప్రేమించి నన్ను మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. తలపాగా, సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకొంటిని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవునుగాని దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసికో తీసికో అనును కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే యనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడును లేడు. నా సర్కారు యొక్క ఖజానా ఆధ్యాత్మిక ధనము నిండుగానున్నది. అది ఎంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకపోండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యము నంతయు ఆచికొనవలెను అనుచున్నాను. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిగుల యమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయెదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు ఆతురపడెదను. ఎవరైనా నేమైన సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియందుంచుకునెదరో వారమూల్యమైన యానందమును పొందెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 32వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.